నా పేరు చించేటి కుమారు. మాది ఆజిపల్లి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా నామినేషన్ వేసినాను. ఈరోజు అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించి ఇక్కడి నుండి ప్రచారం ప్రారంభించడం జరిగింది. గ్రామంలోని అందరినీ సమన్వయం చేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలు అందరికీ చెబుతూ మా యొక్క కత్తెర గుర్తును గెలిపించవలసిందిగా కోరుకుంటూ ప్రచారం చేస్తూ గెలుపు దిశగా వెళ్తానని చెప్తున్నాను. నేను గ్రామంలో ప్రధాన సమస్యలు ఎలాంటి నెరవేరుస్తారు? మీ హామీలు ఏమి ఇస్తున్నారు? గ్రామంలో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ గ్రామ ప్రజలందరినీ సమన్వయం కోఆర్డినేట్ చేసుకుంటూ అందరితోనే ఆలోచన చేసి అందరి సమక్షంలో తీర్మానించి సమస్యలు తెస్తామని ప్రకటిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మా హాజీపల్లి గ్రామంలో ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఈరోజు ఈ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభించడం జరుగుతుంది. మా గ్రామంలో మా అందరి తరపున చించేటి కుమార్ అనే అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. గ్రామస్తులందరూ కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం ప్రారంభిస్తున్నారు. యువకులందరూ కలిసి ఒక అభ్యర్థిని ఎన్నుకోవడం జరిగింది. చించేటి కుమార్ పార్టీలకు అతీతంగా అతన్ని సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అతని కత్తెర గుర్తుకు ఓటించి అందరూ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాము. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించి ఇక్కడి నుంచి మేము ప్రచారం ప్రారంభించడం జరుగుతుంది. కనుక గ్రామ ప్రజలు, యువకులు, పెద్దలు అందరూ కుమార్ను చదువుకున్న వ్యక్తి కాబట్టి అతన్ని బలపరచవలసిందిగా కోరుచున్నాము. అతన్ని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాం గ్రామ ప్రజలందరూ. ఈరోజు మా హాజీపల్లి గ్రామ పంచాయతీ తరఫున చించేటి కుమార్ అనే వ్యక్తిని కత్తెర గుర్తుగా కేటాయించి అతనికి గ్రామస్తులందరము సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మనమందరము చించేటి కుమార్ గారికి కత్తెర గుర్తుకు సపోర్ట్ చేసి అతన్ని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి.